హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ ఆర్ జాకెట్ ఎలా కట్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి పొడవు గీతలు ఉండే వైపుకి మన బ్లౌజ్ పొడవు భాగం ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టూ ఫోల్డింగ్స్ మీద మనం కింద బార్డర్ తీసుకోవాలి. ఫస్ట్ క్రాస్లో ఉన్నట్లయితే ముందు కట్ చేసుకొని ఈ విధంగా బార్డర్ తీసుకోవాలి. ఈ బార్డర్ దగ్గర నుంచి మన బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి ఖర్చు భాగంతో. ఇప్పుడు లూజ్ భాగానికి ఈ మార్కింగ్ దగ్గర నుంచి తీసుకోవాలి. బార్డర్ దగ్గర నుంచి వెనక భాగం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వెనక భాగం డీప్ భాగం మనకి ఈ బార్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎంత అవుతుందో కరెక్ట్గా అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకున్నాం కాబట్టి ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. మనం కింద ఇది స్టిచ్చింగ్ కోసం ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర తీసుకోవాలి మెజర్మెంట్. మనం డీప్ భాగం దగ్గర నుంచి పట్టుకొని పైన మెడ భాగం దగ్గర ఎంతైతే లూజ్ ఉందో కరెక్ట్గా అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకున్నాం కాబట్టి ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ ఖర్చు భాగంతో ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి తీసుకోవాలి. మనం కింద నుంచి ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకొని స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేస్తున్నాను. మనకు లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ భాగానికి మార్క్ చేసిన దగ్గర కిందకి గీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి కిందకి గీసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర నుంచి నడుము భాగానికి లూజ్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను ఇది. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు పైకి తీసుకోవాలి. ఈ కార్నర్లో మనకి షోల్డర్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్ తీసుకోవాలి. ఈ కార్నర్లో మాత్రం రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు రౌండ్ నెక్ కాబట్టి మనకి చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి ఈ కార్నర్లో ఈ విధంగా స్ట్రైట్ తీసుకొని ఈ కార్నర్కి వచ్చేసరికి కొంచెం రౌండ్ చేసుకోవాలి. పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు. డీప్ భాగంగా ఈ విధంగా. ఇప్పుడు నేను పైన మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ చేస్తున్నాను. మనం బెల్ట్ భాగం కోసం కింద వేరే భాగాన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బెల్ట్ భాగాన్ని అటాచ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. వెనక భాగానికి షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవును బట్టి ఎంతైతే డాట్స్ పొడవు ఉన్నాయో తీసుకోవాలి మార్కింగ్. ఈ విధంగా బార్డర్ దగ్గర నుంచి ఎంతైతే పొడవు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. సన్నగానే తీసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు కూడా 2 రైట్ సైడ్స్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగంతోనే మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. వెనక భాగంతోనే ఈ కింద భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా. మనకు ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి సాగకుండా తీసుకోవాలి మెజర్మెంట్.
ఈ విధంగా మనకి ఇది ఎంతైతే పొడవు ఉందో అక్కడ వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగాన్ని మనం క్రాస్గా తీసుకోవాలి. మనం ఇప్పుడు వెనక భాగం చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి తీసుకోవాలి మార్కింగ్, ఎందుకంటే ఇది వెనక భాగం కాబట్టి ముందు భాగానికి ఎక్కువ అవుతుంది కాబట్టి మనం పైకి తీసుకోవాలి మార్కింగ్. మన ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే పొడవు ఉందో అంతవరకే మనం మడత పెట్టుకోవాలి. కింద భాగాన్ని ఈ విధంగా పైకి ఓపెన్ సైడ్ మార్కింగ్ పైకి తీస్తుందని ఈ విధంగా మనకి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సైడ్ నడుం భాగం ఎంతైతే లూజ్ ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి కార్నర్లో. ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ముందుగా ఉక్సుల భాగంతో మనకి మెడ భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మెడ భాగాన్ని వేసుకోవాలి. మనకి ఇది ఎంతైతే వస్తుందో పైకి కొంచెం మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా బాక్స్లో తీసుకోవాలి మెజర్మెంట్. మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం లోతు భాగాలు లోపలికి తీసుకుంటూ ఇక్కడ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి సరిపోతుందో ఈ విధంగా చూసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. ఇక్కడికి ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్య భాగంలో ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడి నుంచి మనకి డాట్ ఎంత అవుతుందో కరెక్ట్గా అంతవరకు లోతు భాగాన్ని తీసుకోవాలి. సన్నగా ఉండేవారు పైనుంచి సరిపోతుంది, లాగుండే వాళ్ళకి మాత్రం కొంచెం కింద నుంచి ఈ విధంగా తీసుకోవాలి. మనకి నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని కొంచెం పైకి తీసుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు మనం క్లాత్ జరగకుండా మనం కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మెడ భాగం మరీ కిందకి మార్కింగ్ తీసుకోకూడదు, మరీ మెడ కిందకి వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఓపెన్ సైడ్కి కూడా. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర లోతు భాగం తీసుకోవాలి. ఈ చంక భాగంలో ఈ మధ్యలో కార్నర్ మార్కింగ్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ వచ్చే విధంగా ముందుకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు ఈ విధంగా మనం పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి చంక భాగం ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి, ఈ విధంగా బ్యాక్ పార్ట్కి తీసుకోకూడదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. మనకి ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా గ్యాప్ ఉంచుకొని మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో పొడవు భాగం అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇది సన్నగానే తీసుకోవాలి. ఇప్పుడు మనకి కింద భాగం షేప్ పట్టి దగ్గర ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి గ్యాప్ ఉంచుకొని మనకి ఇది ఎంతైతే డాట్ ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజు డాట్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు భాగం చూసుకోవాలి.
ఇది లావుగా ఉండే వాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మనం చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షేప్ పట్టీ కోసం ఉక్సుల భాగం తీసుకోవాలి. ఈ విధంగా మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోవచ్చు, లేదా 3 చొప్పున 6 అయినా తీసుకోవచ్చు. తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకొని వెనుక భాగానికి వేరే కలర్ని అటాచ్ చేసుకోవచ్చు. ఉక్సుల భాగంతో ఈ విధంగా మనం కింద గ్యాప్ ఉంచుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం ఓపెన్ సైడ్ కూడా గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగం వైపు మనకి ఇది ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడికైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ తీస్తున్నాను. ఈ విధంగా లోతు భాగం తీసుకుంటూ చంక భాగం నడుము భాగం దగ్గరికి తీసుకోవాలి. ఈ విధంగా మనకి బ్లౌజ్ పెద్ద అయినట్లయితే మనం పొడవు బ్లౌజ్ అయినట్లయితే ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుము భాగం వైపు అయితే 2.5 ఇంచెస్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ చిన్నది అనుకున్నట్లయితే మనకి మన బ్లౌజ్ ఆర్తో సరిపోతుంది. ఈ విధంగా 4 కట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఓపెన్ సైడ్ మొక్క ఒకటి తీసుకోవాలి, 2 తీసుకోవాలి. ఒకటి ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి. ఈ విధంగా ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇవి 2 సమానంగా చూసుకొని మనం హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ బ్లౌజ్ అయితే మాత్రం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కింద వదిలితే సరిపోతుంది. ప్లెయిన్ బ్లౌజ్ అయితే మాత్రం మనకి 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే ముందు ఖర్చు భాగం కోసం సన్నగా ఒక అంచు కుట్టుకోవాలి కాబట్టి, హెమ్మింగ్ కోసం చేయాలి కాబట్టి మనకు 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ని బట్టి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ తీస్తాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాం. కిందకి హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో చంక భాగం దగ్గర అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగం ఎంత అయితే అవసరం అవుతుందో లేదా మనం బ్లౌజ్ ఆధారం బట్టి తీసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. చంక భాగానికి ఈ విధంగా తీసుకోవాలి మార్కింగ్. ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. మనం పొడవు భాగం ఎంత అవుతుందో మిగతా స్టిచ్చింగ్ పాయింట్కి మనం కొంచెం కట్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు హ్యాండ్ షోల్డర్ మధ్య భాగానికి రావాలి ఈ కటింగ్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ మీద లోతు తీసుకోవాల్సి ఉంటుంది. 2 రైట్ సైడ్స్ కూడా ఈ విధంగా ఎదురు వేసుకోవాలి. రైట్ సైడ్స్ ఇదే భాగాన్ని ఒకదానిపై వేసుకోవాలి.
ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి మనం లోతు భాగాన్ని తీసుకోవాలి. విధంగా సన్నగా మనం 1 ఇంచ్ వరకు లోతు తీయగా 1 ఇంచ్ వరకు కూడా లోతు భాగాన్ని తీసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు నడుము భాగానికి బెల్ట్ భాగం కట్ చేసుకోవాలి. అవి కూడా స్ట్రైట్గా తీసుకోవాలి. మనకు అంచు భాగం ఉన్నట్లయితే ఒక సైడ్ కొట్టన అవసరం లేదు. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ముక్కలు ఈ విధంగా క్రాస్గా తీసుకొని క్రాస్గా అటాచ్ చేసుకోవాలి. ఎదరు భాగానికి కూడా క్రాస్ కాబట్టి క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ సన్నగా అంచు కుట్టుకొని మెడ భాగానికి వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.